అండ్ ఐ వాంట్ టు టాక్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి వెళ్తే బిడ్డ తప్పు చేస్తున్నట్టు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏదైనా డ్యాన్స్ ఫీల్డ్ ఏదైనా ఫీల్డ్ చేస్తే తప్పు చేస్తుంది అన్నట్టు కదా. తప్పు చేయడానికి ఒక ప్లేస్ అంటూ ఏది ఉండదు. అది మన మైండ్ సెట్ అండ్ మన ప్యూర్నెస్, అది మన లోయాలిటీ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు నువ్వు స్కూల్కి పంపిస్తున్నావు నీ బిడ్డకి, కరెక్టే వెళ్ళి కరెక్టే వస్తుందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అక్కడ కూడా బాయ్స్ ఉంటారు. అసలు మోస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది స్కూల్స్లో కదా. అయితే నువ్వు స్కూల్కి పంపొద్దు మరి. జస్ట్ థింక్ వన్స్, స్కూల్కి పంపొద్దు. ఇప్పుడు నువ్వు ఆమెకంటూ ఒక కళ ఉంది, ఆమె స్టాండ్ తీసుకుని ఆమె వెళ్ళుడే గ్రేట్. అట్లా అట్లా ఎవరు వెళ్ళలేరు బేసిక్గా. ఆమెకి ఎంతో దానితో కమిట్మెంట్ ఉంటే, ఎంతో ఎమోషనల్గా ఫిక్స్ అయి ఉంటే, నాకు తెలుసు నాకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి ఎంత ఎమోషనలో నాకు తెలుసు. అంతో ఎమోషనల్గా ఉంటేనే ఇన్ని మాటలు వస్తున్నా కూడా ఒక్కతే స్టాండ్ తీసుకొని ఒక్కతే థింక్ చేసుకొని బాధపడి జర్నీ ఒక్కతే చేస్తా చూడు. అట్లా అట్లా మీ డాటర్స్ చేయగలుగుతారా? మీరు పంపగలుగుతారా? ఫస్ట్ అంత నమ్మకం ఉందా? నా పేరెంట్స్కి అయితే నా మీద నమ్మకం ఉంది. దట్స్ వై దట్ సెండ్ మీ. వాళ్ళకి నా మీద నమ్మకం ఎంత అంటే, ఇప్పుడు నేను ఇటు వెళ్తున్న డాడీ ఇటు వస్తున్న డాడీ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నమ్మకం ఉంది. నేను రీచ్ అయ్యాక కూడా లొకేషన్ ఉన్నా కూడా నేను ఫోన్ చేసి డాడీ ఉన్నా వచ్చేసినా అని చెప్తే సరే బిడ్డ అంటారు. కానీ ఎట్లా పోయినావు, ఏం చేసినావు, ఎవరితో మాట్లాడినావు ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు బేసిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇట్లా పిల్లలు చెడిపోవడానికి అంటూ ఒక ప్లేస్ ఒకటి అట్లా ఏమి ఉండదు. మన మైండ్ సెట్, మన చుట్టూ ఎంత గలీజ్గా ఉన్నా మనం కరెక్ట్ ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అదే మనం స్కూల్కి ఎంత మంచి నేచర్లు ఉన్నా మన మైండ్ మంచిగా లేనప్పుడు అరే వాళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళని చూద్దాం వాళ్ళని చూద్దాం అట్లుంటుంది. నీ మైండ్ సెట్ అది. నీ మీద నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అండ్ నీ కిడ్ మీద కూడా నీకు నమ్మకం ఉండాలి. అంతే. ఆ ఫీల్డ్కి పోతేనే చెడిపోతారు, ఈ ఫీల్డ్కి పోతేనే చెడిపోతారు కాదు. ఫస్ట్ నీ కిడ్ మీద నీకు నమ్మకం ఉండాలి. అరే నా బిడ్డ ఇట్లా చేయదు అని. అండ్ ఆమెకు కూడా ఫస్ట్ ఆమె మీద నమ్మకం ఉండాలి. అరే నేను ఇట్లా చేయ ఐ డోంట్ నో నేను ఇంతవరకు అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే రీచ్ అయిందని అనుకుంటున్నా. ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. ఐ రియల్లీ డోంట్ నో. ఫస్ట్ టైం నేను మాట్లాడా. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఇది మైండ్లో అనుకుంటున్నా చెప్పాలి అని. ఈరోజు అయితే చెప్పాక నేను కరెక్టే చెప్పానా, నేను అనుకున్న పాయింట్ని నేనైతే కన్వే చేశానే అనుకుంటున్నా. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. ప్లీజ్ తప్పుగా అయితే థింక్ చేయకండి. ఒకసారి థింక్ చేసి చూడండి మీరే.